హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కొంతమంది కలలో వాళ్ళు నిద్రపోయినప్పుడు కలలో ఈ నెంబర్స్ పదే పదే కనిపిస్తున్నాయి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి ఆ నెంబర్స్? ఏంజల్ నెంబర్స్ అనమాట. 222 కానీ 444 కానీ 888 కానీ 111 కానీ ఇట్లా ఈ నెంబర్స్ని ఏంటంటే ఏంజల్ నెంబర్స్ అంటారు. వీటిని గురించి మనం కొన్ని వీడియోల్లో కూడా తీసామన్నమాట. ఏంటంటే ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. అవి నిద్రపోయినప్పుడు మనకి కలలో కానీ లేదా మనం ఏదన్నా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు మనకు అట్లా ఆలోచనల్లో కానీ లేదా మనం ఏమన్నా టైం చూసినప్పుడు కూడా మనం ఫోనుల్లో టైం చూసుకుంటూ ఉంటాము. అలా చూసినప్పుడు 111 అట్లా అంటే 111, 222 ఇట్లా 444 ఇట్లా గబక్కన మనకు అలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటే ఏంటంటే మనకు చాలా మంచి జరగబోతుంది అని అర్థం. అంటే మీరు ఇప్పుడు దాకా కష్టాలు పడ్డారు, మీ కష్టాల్లో నుంచి మీకు బయటికి పడటానికి మీకు ఒక రూట్ అనేది పడిందని చెప్పేసి దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్. కావాలంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. ఇవి గనక కాకపోతే నమ్మకంతో ఉన్నోళ్ళకు మాత్రమే అవి వాటి యొక్క యూజ్ ఏంటనేది అర్థమైద్ది. అలా కాకుండా నమ్మకం లేకుండా ఏముందలే ఈ నెంబర్స్ కనిపిస్తే ఏముంటుంది వీటికే అది ఇదని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఇవి మనకి దేవుళ్ళతో సమానం. మనం దేవుళ్ళని కళ్ళతో చూస్తున్నామా, అయినా కూడా మనం దేవుళ్ళని నమ్మి మనం ఎన్ని కోరికలో కోరుకుంటాము, మన సమస్యల నుంచి అనుకోని ప్రమాదాల నుంచి రకరకాలుగా బయటపడతా ఉంటాము. అలాగే దేవుళ్ళ చేత ఆశీర్వదించబడినటువంటి నెంబర్స్ అనమాట ఇవి. అంటే వీటిని లక్కీ నెంబర్స్, ఏంజల్ నెంబర్స్ ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇట్లా మీకేంటంటే మీరున్న సమస్యల్లో నుంచి బయటపడుతున్నారు. డబ్బు గురించి చాలామంది కూడా అప్పుల సమస్యలతో డబ్బు సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలామంది ప్రేమించే వాళ్ళ కోసం కూడా ఈ నెంబర్స్తో కొన్ని పరిహారాలు మనం చెప్పుకున్నాం కదా. అలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక నెంబరు ఇప్పుడు వెంటనే చెయ్యంగానే ఒకే రోజుకి రిజల్ట్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కొంచెం లేటుగా రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రిజల్ట్ రావటం మాత్రం పక్కా, అందులో ఎటువంటి డౌటు మనకు లేదు. మనం నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ కూడా త్వరగా చూడగలుగుతాం మనం ఆ రిజల్ట్ని. ఇలాగా ప్రేమించే వాళ్ళ కోసం చాలామంది లవ్ ఫెయిల్యూర్లు అవ్వటము, కొన్నాళ్ళు ప్రేమగా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండి మధ్యలో బ్రేకప్స్ అయ్యి విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా బ్రేకప్స్ అయి విడిపోవటము, కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత వీళ్ళ మీద బోరు కొట్టి విడిచిపెడతాము. ఇట్లా రకరకాలుగా కొంతమంది అమ్మాయిల్లో ఉన్నారు, కొంతమంది అబ్బాయిల్లో ఉన్నారు. అట్లా బిహేవ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఏంటంటే సెన్సిటివ్గా సిన్సియర్గా ఉంటారు, ఒకళ్ళేమో కొంచెం స్పీడ్గా కొంచెం బ్రాడ్ మైండ్గా అట్లా ఆలోచిస్తారు, ఏముందలే అన్నట్లుగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఉన్నటువంటి లైఫ్ను వాళ్ళు ఆల్రెడీ ఊహించుకొని వాళ్ళతో సంతోషంగా ఉండి అవన్నీ చూస్తారు. కాబట్టి ఇంకొకళ్ళు ఏంటంటే విడిచిపెట్టలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ నెంబర్స్తో కనుక మీరు ఈ 444 కానీ 888 కానీ 222 కానీ మనం చెప్పుకున్నట్లుగా మన వీడియోస్లో మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్, అంటే ఏదో ఒక కారణాల వల్ల ప్రజెంట్ మీరు ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉండొచ్చు. అలా మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు అంటే ఫోన్లు బ్లాక్ చేసేయటం కానీ, మెసేజెస్ పెడితే చూడకపోవటం, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాకపోవటం, మనుషులు అంతకు ముందర దగ్గరగా ఉండేవాళ్ళు అసలు కంటికి కూడా కనిపించకుండా మాయమైపోవటము, ఇలాంటివి చాలా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటారు. అంటే ఒక మనిషిని మానసికంగా వాళ్ళ గుండెల మీద కొట్టే శక్తి ఎవరికైనా ఉందా అంటే అది ఖచ్చితంగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకు మాత్రమే ఉంటుందన్నమాట అలాంటి శక్తి. అలాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలి. ఇంతకు ముందులాగా మనం వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అంటే ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీరు నమ్మకంతో చేస్తూ ఉండండి, ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అంటే బ్లాక్లో నుంచి తీసేయటం, అసలు కనీసం మీ ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు లిఫ్ట్ చేయటం, మరీ అంతకీ కూడా లిఫ్ట్ చేయకపోతే కనీసం మీరు దగ్గరకు వెళ్ళి కలిస్తే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మేము చేస్తుంది కూడా తప్పు, మరి మేము ఎంత ఓవర్గా కూడా బిహేవ్ చేయకూడదు, మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం మన అదృష్టము అనేటటువంటి ఆ సత్యాన్ని అర్థం చేసుకొని మీతో ఉన్నటువంటి ఆ క్షణాలను గుర్తు చేసుకొని వాళ్ళు కూడా
మీ దగ్గరకు రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో కూడా ప్రేమ అనేది ఎక్కడో ఒక చాట ఉంటుంది కాబట్టి, వాళ్ళకి మనసు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ దారికి వస్తారు. కాబట్టి ఇవి చాలా శక్తివంతమైనటువంటి నెంబర్స్ అనమాట. ఇలా కలలో కనిపిస్తున్నాయి అంటే మీకు మంచి జరగబోతుంది అని అర్థం. మీకు లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి. అది డబ్బు పరంగా, డబ్బు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు, డబ్బు వాళ్ళకి ఏదో ఒక రూపంలో డబ్బులు కలిసి రావటం, అంటే కొంతమంది కోర్టుల్లో కేసులు అవి ఇవి ఉంటాయి. ఆ కోర్టులు కేసులు వీళ్ళకి అనుకూలంగా మారి వీళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి రావటము, ఇట్లా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోవటము, భర్త మారాలని చెప్పి భార్యలు చేసుకుంటారు. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు నెంబర్స్ వచ్చేటప్పటికి ఏంజల్ నెంబర్స్ తోటి అలా భర్తలు మారటము. కొంతమంది భార్యలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే భర్తలైనా చేసుకోవచ్చు. అట్లా చేయటం వల్ల భార్యలు మారటము, వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండటానికి, వాళ్ళ పిల్లలతో ఉండటానికి, ఇట్లాగా ఇష్టపడే వాళ్ళిద్దరు కలుసుకోవటం కోసము, ఇట్లా మనం ఏ పని కోసమైనా సరే అప్పుల సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా వాళ్ళకి అప్పులు తీరటం కోసమైనా, ఇట్లాంటి వాటన్నిటికీ మీకు లైఫ్లో మంచి జరగబోతుంది అనేటటువంటి గుర్తుకు మాత్రమే మీకు ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే ఎవ్వరూ కూడా భయపడొద్దు, చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. మీరు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు అయితే మాత్రమే మీకు ఈ నెంబర్స్ కనిపిస్తాయి అన్నమాట. అంతా ఇంత మాత్రపోలకి కొంచెం స్వార్థంగా ఉంటారు ఎక్కువగా జనము. అలాంటి వాళ్ళకి కనిపించాలంటే అంత ఈజీగా కనిపించవు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు, వాళ్ళకి జీవితంలో మంచి జరగబోతుంది అనేటటువంటి గుర్తుకే ఈ నెంబర్స్ కనిపిస్తాయి. కాబట్టి చాలా సంతోషపడాలి. అంటే ఏ పరిస్థితులైనా సరే మీకు అనుకూలంగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇట్లా మీరు ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరకు రావటం, భార్యాభర్తలు సంతోషంగా ఉండటము, ఇట్లా పిల్లలు మాట వినటము, ఇలా డబ్బులు సంపాదన అనేది ఇబ్బందిగా ఉంటే ఏదైనా శాలరీస్ రాకపోవటం, ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు శాలరీస్ పెంచడము, కొంతమంది ఉద్యోగాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ కోసమని, వాటి కోసము, ప్రైవేట్ జాబ్స్ కోసమైనా అట్లా చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకు ఉద్యోగాలు రాబోతున్నాయి. పిల్లలు చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతారు, ఏమైనా అలా టెన్షన్స్ తోటి అట్లా ఉంటారు. అట్లా ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళకి ఆ నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళతో ఆ నెంబర్స్తో చేసి ఉన్నటువంటి కొన్ని పరిహారాలు చేస్తా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకు మంచి జరగబోతుంది అని అర్థం. కాబట్టి చాలా చాలా సంతోషపడాల్సినటువంటి విషయం, దానికి అస్సలు భయపడాల్సినటువంటి పని లేదు. మీరు చెప్పాలంటే నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు ఇప్పటి నుంచి జీవితంలో మంచిని, సుఖాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే చూడబోతున్నారని అర్థము. కాబట్టి చాలా సంతోషంగా ఉండండి. అస్సలు దాని గురించి ఏమీ ఆలోచించాల్సినటువంటి పని లేదు. మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు ఆ నెంబర్స్ని చూడగలుగుతున్నారు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అమ్మా. మీరు లైక్ చేయటం వలన వీడియో కొంతమంది ఏంటంటే ఇట్లా లేనిపోని సందేహాలతో మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ మానసికంగా ఆ సంఘర్షణ అనేది వాళ్ళకి పోయి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అది మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు వీడియోకి లైక్ చేయటం వలన అలాంటి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.